political party named Telangana Jagruti. Kavita stated that the party's policies and framework will be revealed soon and confirmed that Jagruti will contest in the upcoming polls. Expressing confidence, she said the party will grow into a strong political force. She appealed to every woman to support her, blessing her fight for women's rights and self-respect, underscoring her vision of empowerment and equality through this new political moment. ఈ రోజు నేను కౌన్సిల్లో మరొక మారు చైర్మన్ గారికి నా రాజీనామా యాక్సెప్ట్ చేయమని అడగడం జరిగింది. ఎందుకంటే నైతికత అనేటటువంటిది మనుషులుగా మన మనుగడకు చాలా అవసరం. నైతికత లేకపోతే మనుషులకు జంతువులకు తేడా ఉండదు. మనం మనుషులుగా ఒక సంస్థలుగా ఆర్గనైజ్ అవ్వడంలోని అర్థం ఏంటంటే పెద్ద ఎత్తున సమాజానికి ఏదైనా మంచి చేద్దామని ఆర్గనైజ్ అవుతాం. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి అందరం కూడా కట్టడితో పనిచేసినాం. తదనంతర కాలంలో ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ ద్రోహులంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారో, అసలైన ఉద్యమకారులను, ఉద్యమంలో మనతో కలిసి పనిచేసినటువంటి ఉద్యమ సహచరులను రాత్రనక పగలనక గుర్తింపు ఉన్నా లేకపోయినా కార్యకర్తలుగా గ్రామాన పనిచేసినటువంటి లక్షలాది మందికి మరి టీఆర్ఎస్ పార్టీలో ఏనాడు ఇస్మంతా కూడా గౌరవం దక్కలేదు. వేలు పోస్టులు, డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వంలోకి వస్తే కనీసం ఒక తెలంగాణ ఉద్యమకారుడు కూడా పార్టీ నాయకత్వానికి గుర్తురాకపోవడం చాలా శోచనీయం. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పాల్గొంటే నాలాంటి ఒకరిద్దరికి తప్పితే అవకాశాలు వేరే వాళ్ళకి రాకపోవడం దారుణం. అవకాశాలు వచ్చిన నాలాంటి ఒకరిద్దరిని కూడా చిత్రహింసలు పెట్టి, నానా విధాలుగా కట్టడిలు చేసి, నానా విధాలుగా అవమానం చేసి, రాజకీయంగా ఎదగకుండా చేసి మరి ఆ పార్టీ ఏం సాధించుకుందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. 9.5 సంవత్సరాలలో దాదాపు 14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి, అందులో 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 1,89,00,000 కోట్లు కేవలం ఇరిగేషన్ పెట్టినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఎందుకు పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వలేకపోయిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి చేసినాం, కొంత మంచి చేసినాం, కానీ అది పర్మనెంట్గా అందేటట్టుగా చేయలేదు. ఇంకా పెద్ద ఎత్తున చేస్తారన్న ఆలోచన, ఆశ తెలంగాణ ప్రజలకు ఉండే. బీఆర్ఎస్ పార్టీ నుండి ఇవాళ ఎంతోమందికి ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఆశించినటువంటి వారందరం కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. గౌరవాన్ని ఆశించినాం, గుర్తింపును ఆశించినాం. జనవరి 26 నాడో, ఆగస్టు 15 నాడో, జూన్ 2 నాడో ఒక తామ్రపత్రం ఆశించారు. అంతకుమించి మా ఉద్యమకారులు ఏం